విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారికి పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక చూ, చే, చో, లా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మేషరాశి వారికి జూలై మాసము సాధారణం కంటే కొంచెం మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ నెలలో అనేక రంగాల్లో అనుకూలత కనిపిస్తోంది. గతంలో ఎదురైనటువంటి ఒత్తిడిలన్నీ కూడా తగ్గిపోయి కుటుంబం అంతా కలిసి గడిపేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా హెచ్చరికలు మాత్రం అవసరం, ఎందుకంటే తినే పదార్థాల్లో శుభ్రత పాటించాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు లభించేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పదవి ప్రమోషన్లకు అవకాశం ఉంది. ప్రతిపక్షాల నుండి ఒత్తిడి పెరగవచ్చు. అలాగే నటులు, దర్శకులు, రచయితలకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాలకు దారితీసేందుకు అవకాశం ఉంది. స్టేజ్ ప్రదర్శనలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చి పడడం, పదోన్నతికి మార్గం ఏర్పడడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరే వారికి ఇది చాలా మంచి సమయము. అలాగే కొంతమంది నూతన ఉద్యోగాల్లో చేరేటువంటి అవకాశం ఉంది. మీడియా, యూట్యూబ్, డిజిటల్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల విజయాలు లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ రంగాన్ని కానీ, వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ అమలు చేస్తే చక్కటి లాభాలు సొంతం చేసుకుంటారు. కొత్త మెషినరీలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే పరీక్షల ఫలితాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కాలం అని చెప్పొచ్చు. విదేశీ విద్యా అవకాశాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. అనుకున్నట్టుగా వీసాలు అలాగే అడ్మిషన్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. మరి జూలై నెలలో పర్యటనకు చాలా మంచి సమయమని, కుటుంబంతో కలిసి టూర్లు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏ పనుల మీద అయితే మీరు ప్రయాణం చేస్తున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మరి ఇంటర్నెట్, గ్యాడ్జెట్స్ రంగంలో పెట్టుబడులు లాభిస్తాయి. టెక్నికల్ ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం, మరమ్మతులు, అలాగే ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ నెలలో మంచి డీల్స్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇంటి మరమ్మతులు, ఇంటీరియర్ పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సమస్యల పరిష్కారం కనిపిస్తుంది. పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యాభ్యాసంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. స్పోర్ట్స్, ఆర్ట్స్ రంగాలలో కూడా చక్కటి రాణింపు ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వివాహితుల మధ్య సంబంధాలు బలపడతాయి. ప్రేమలో ఉన్న వారికి చర్చలు మొదలవి. అలాగే పెద్దల ఆశీర్వాదం లభించడానికి అవకాశం ఉంటుంది. బంగారము, వెండి కొనుగోలు చేయదలుచుకున్న వారికి ఇది చాలా మంచి కాలం. స్థలం కొనుగోలు చేసే యోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లాభదాయకమైనటువంటి వ్యవహారాలు జరగడానికి ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారానికి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే పాత కేసుల్లో కొంత ఓపిక అవసరం. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు ఉండొచ్చు. చికిత్సలు కనుక మొదలు పెట్టాలి అనుకుంటే ఇది అనుకూల సమయం. మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి? మీరు ఆంజనేయ స్వామిని ధ్యానం చేయండి. అశ్వత్థ వృక్షం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయడం, అలాగే మీరు గురువు అనుకున్న వారికి మిఠాయిని ఇవ్వడం లేదా గ్రీన్ కలర్లో ఉండేటువంటి వస్త్రాన్ని సమర్పించడం చేయండి. అలాగే ఓం నమో ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. మరి ఈ పరిహారాల తర్వాత మేషరాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, అన్ని రంగాల్లో కూడా అవకాశాలు తలుపుతాయి. కొత్త ప్రారంభాలకు ఇది చాలా ఉత్తమమైన సమయం. అయితే మనసు డిప్రెస్ అవ్వకుండా ధైర్యంగా మీరు మాత్రం ముందుకు సాగండి. శుభం.